సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ బీసీ బాలిక కాలేజీ హాస్టల్లోని విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు మాజీ కౌన్సిలర్. వార్డెన్ కొడుకైన మాజీ కౌన్సిలర్ రాజేష్ చౌహాన్ తరచుగా హాస్టల్కు వస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు విద్యార్థినిలో. వార్డెన్ శారద అనుమతితోనే లోపలికి వచ్చి అసభ్యకర ప్రవర్తనతో వేధింపులకు పాల్పడుతున్నారని కంప్లైంట్ చేశారు. విద్యార్థులతో కలిసి పేరెంట్స్ ఆందోళన చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా, ఏం కాదు మీకు అన్నలాంటోడే కదా, వేస్తే పడితే ఏమవుతుంది అని మాట్లాడతారు. మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు, గట్లంటోళ్ళు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడతారు. రామంపేట మా పాప ఇక్కడ బీసీ హాస్టల్లో నారాయణఖేడ్లో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతుంది. అయితే వీళ్ళ పట్ల వార్డెన్ కొడుకు బిహేవియర్ కొంచెం చేంజ్, అసభ్యంగా ప్రవర్తించడము, పిల్లలపై హ్యాండ్స్ వేస్తూ కొంచెం బిహేవియర్ చేంజ్ చేస్తుండు. ఫుడ్ విషయంలో మెను ప్రకారం ఫాలో అవ్వడం లేదు, పిల్లలు టార్చర్ చేసుకుంటూ వల్గర్గా మాట్లాడుతూ పిల్లలు టార్చర్ చేస్తున్నారు. పేరెంట్స్కి చెప్తే కూడా మిమ్మల్ని వేరే రకంగా టార్చర్ చేస్తామని చెప్పి కూడా పిల్లలు కూడా పేరెంట్స్ దగ్గర చెప్పకుండా వాళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పిల్లలు మా దృష్టి తీసుకొచ్చారు. మేము మీ దృష్టి తీసుకొచ్చి పిఎస్ ద్వారా కూడా మేము దృష్టి తీసుకొచ్చాము. రైట్, వార్డెన్ కొడుకు ఆగడాలపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, ఏంటి డీటెయిల్స్? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ బీసీ గర్ల్స్ కాలేజీకి సంబంధించిన హాస్టల్ విద్యార్థినులు గత రాత్రి నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏదైతే హాస్టల్ వార్డెన్ కుమారుడు పైన గత కొంతకాలంగా తమను ఇబ్బందులు గురి చేస్తున్నారని, తల్లి అదైతే వార్డెన్ లేని సందర్భాల్లో కూడా హాస్టల్కి వచ్చి తమను వేధిస్తున్నారంటూ కూడా, చేతులు వేస్తున్నారంటూ కూడా వారంతా కూడా కంప్లైంట్ చేశారు. సో దీనిపైన గత రాత్రి నుంచి కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ చేరుకొని కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం జిల్లా ఉన్నతాధికారులు దీనిపైన స్పందించిన జిల్లా యంత్రాంగం, ఉన్నతాధికారులు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే హాస్టల్ వద్దకు చేరుకొని హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి దానిపైన ఒక విచారణ చేపట్టేందుకు కూడా జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం హాస్టల్ వద్ద ఒకవైపు అయితే విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు వీరంతా కూడా నిరసన చేపడుతున్న సందర్భంలోనే మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా, జిల్లా అధికారులు కూడా అక్కడ విద్యార్థులతో మాట్లాడి మొత్తం ఘటన పైన ఏదైతే ఎంక్వైరీ చేయన్నారు. మరోవైపు పోలీసులు కూడా దీనిపైన దర్యాప్తు ప్రారంభించారు. ఎవరైతే హాస్టల్ వార్డెన్ కొడుకు పైన ఏదైతే అభియోగం చేస్తున్నారో ఆయన పైన కంప్లైంట్ చేశారు అమ్మాయిలు, ఆ విద్యార్థులు. సో దానిపైన ఎంక్వైరీ ప్రారంభించారు. గత కొంతకాలంగా ఏదైతే హాస్టల్ వార్డెన్ లేని సందర్భాల్లో ఆయన హాస్టల్కి వస్తున్నాడు, హాస్టల్ వార్డెన్ కుమారుడు శారదాదేవి కుమారుడు హాస్టల్కి వస్తున్నాడు, వచ్చిన సందర్భాల్లో కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కూడా వారంతా కంప్లైంట్ చేశారు. సో దీనిపైన సిబ్బంది కావచ్చు హాస్టల్ వార్డెన్ కి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ గత రాత్రి విసిగి వారంతా పోలీస్ స్టేషన్ చేరుకొని కంప్లైంట్ చేశారు. సో విచారణ కొనసాగుతుంది. మరోవైపు నిరసన అయితే హాస్టల్ ప్రాంగణంలో ప్రస్తుతం విద్యార్థి సంఘాలు కూడా చేరుకున్నాయి. దాంతోపాటు పలు పార్టీల నేతలు కూడా చేరుకొని నిరసన చేపడుతున్నారు. సో వారికి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా విచారణ చేపట్టింది. చంద్రిక, థ్యాంక్ యూ శ్రీధర్.